కాటమరాజు కథలు కాటమరాజు కథలు. మనకు జన్మించిన ఈ పాప మహా నష్టజాతకురాలు, మన వంశ విధ్వంసకురాలు అట. ఈ నిర్మూలనా శక్తి మన బిడ్డగా పుట్టడం మన దురదృష్టం దేవి, మన దురదృష్టం. స్వామి, జ్యోతిష్య పండితులు సెలవిచ్చారు, మన బిడ్డ భవిష్యత్తే కాదు, మన వంశ భవిష్యత్తే కాదు, మన రాజ్య భవిష్యత్తు కూడా అంధకారంగానే కనిపిస్తోంది. ఆవేదన నా మనసును కలిచివేస్తుంది. అందుకే ఉత్సవానికి దూరంగా నిర్వేదంగా ఈ స్థితిలో ఉన్నాను. ఇది దైవ శాసనం. దీన్ని మార్చలేము. ప్రభు, ఎంత బావుంది బంగారు చెట్టు. ఆనాడు దేవలోకం నుండి శ్రీకృష్ణ పరమాత్ముడు తీసుకొచ్చిన పారిజాత వృక్షంలా ఉంది. సిరిదేవి, నీ పేరుకు తగినట్టు నీవు సిరులదేవివి. అపర శ్రీకృష్ణావతారం, కరియావుల వలురాజు కుమారుడు, మహారాజు పెద్దిరాజు గారి సోదరుడు. ఈ పోలురాజు మహారాజు అత్యంత ప్రియమైన ముద్దుల పట్టపురానికి పుట్టినరోజు కానుకగా ప్రసాదించాలంటే ఆ కానుక ఈ మాత్రం కళాత్మకంగా ఉండాలిగా. మీ అభిమానాన్ని, మీ అనురాగాన్ని సంపూర్ణంగా పొందిన నా జీవితం ధన్యమైంది. సిరిదేవి, నీవు కేవలం నా భార్యగానే కాదు, ఈ దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడే మహారాణిగా నీ బాధ్యతను పరిపూర్ణంగా నిర్వహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ అందం, నీ మేధస్సు, రాజనీతి గురించిన నీ అవగాహన. ప్రభు, మరీ అంతగా పొగడకండి. భర్త పొగిడితే భార్య అందానికి దిష్టి తగలదులే. శ్రీరామచంద్రుడితో సీతాసాధ్వి ఎంతటి అనుబంధాన్ని పెంచుకుందో నాకు తెలియదు, కానీ ఈనాడు మీ సాన్నిధ్యం, మీతో సాన్నిహిత్యం ప్రతి క్షణం ఒక అపురూపమైన అనుభూతి. అమ్మవారు ఎంతో అనుగ్రహించారు నా పైన. దేశానికి రాజైన హృదయేశ్వరికి భర్తేగా. భార్యలో అందం కాదు, భర్త సహచర్యంలో కలిగే ఆనందమే సంతోషకరమైన దాంపత్యానికి సంకేతం. నాయనా పెద్దిరాజు, అంతా కుశలమేనా? ఎన్నాళ్లకెన్నాళ్లకు చూశానమ్మా మిమ్మల్ని. దేవుడెలాగూ అనుగ్రహించలేదు. సమయానికి మీరొచ్చారు. చల్లగా 10 కాలాల పాటు ఉండాలని. మీరైనా మమ్మల్ని ఆశీర్వదించండమ్మా. నేను వచ్చింది ఆశీర్వదించటానికి కాదు నాయనా, అర్థించటానికి. అర్థించడానికా? అంత అవసరమే వచ్చిందమ్మా? పెద్ద విపత్తే వచ్చింది నాయనా. మా శత్రురాజైన వాలుకేత మహారాజు తన సైన్యంతో మా రాజ్యాన్ని కబళించటానికి పూనుకున్నాడు. నా కుమారుడు గంగురాజు యుద్ధానికి సిద్ధమయ్యాడు. కాని తల్లి ప్రాణం కదా నాయనా, తట్టుకోలేకపోయాను. నీకు తెలుసు కదా నాయనా, మా సైన్యమెంతో, దాని బలమెంతో. కాని అవతల శక్తి వాలుకేత మహారాజు, అతనిది అపారమైన సైన్యం. ఆ సైన్యాన్ని మా గంగురాజు సైన్యం ఎదుర్కొనే అవకాశమే లేదు. అందుకే యుద్ధానికి వద్దన్నాను. గంగురాజు వినలేదు. కనీసం నీ ప్రాణమిత్రుడు పెద్దరాజు సాయం తీసుకోమన్నాను. అమ్మా, వ్యక్తిగత స్నేహాన్ని దేశ రక్షణ కోసం పణంగా పెట్టమంటావా అంటూ వెళ్ళిపోయాడు నాయనా. ఏం చేయాలో తోచలేదు. నేను నీ దగ్గరికి వచ్చాను. అమ్మా, గంగురాజొకటి నేనొకటినా? కడుపున పుడితేనే బిడ్డవుతాడా?
కాదమ్మా. ఈ పెద్దిరాజు మీ బిడ్డే. గంగురాజు నాకు ప్రాణస్నేహితుడే కాదు, సోదర సమానుడు, తమ్ముడు. ఇప్పుడే చెబుతున్నా, గంగురాజు పల్లివాగు దాటేలోపు ఈ పెద్దిరాజు తన సైన్యంతో యుద్ధభూమిలో ఉంటాడు. విజయాన్ని సాధిస్తాడు. ఆశీర్వదించమ్మా. విజయోస్తు. ఇచ్చిన మాట ప్రకారం యుద్ధభూమికి తరలి వెళ్ళాడు పెద్దిరాజు. తన వీరఖడ్గంతో శత్రువులను చీల్చి చెండాడిన తీరు చరిత్రలో శిలాక్షరాలతో లిఖించబడింది. అతని ధాటి కాగలేని శత్రురాజు వాలుకేత మహారాజు యుద్ధనీతికి వ్యతిరేకంగా నీతిమాలిన కుట్రలకు పాల్పడ్డాడు. అమ్మా, ఇక్కడున్నావా? నన్ను కలుసుకోవాలని వర్తమానం పంపించావు. నీకోసం మందిరానికి వెళ్ళాను. ఇలాంటి యుద్ధ సమయంలో కూడా మాతృమూర్తిగా నువ్వు నిర్వర్తించే బాధ్యతను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. లక్ష్మీదేవిలా ఉందమ్మా ఈ పాప. ఈ బిడ్డ పుట్టిన వేళ జాతకాలే మారిపోవచ్చు. ఈ రాజ్యానికి మనందరికీ మార్గదశ కల్పించే అదృష్టదేవతలా కనిపిస్తుందమ్మా నీ బిడ్డ. నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా, ఏంటమ్మా ఈ కన్నీళ్ళు? అమ్మా, నా బిడ్డలు పసివాళ్ళు. వారికి మీరు గంగరాజన్న రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించాలా? అంతేకాదు, వారిని ఉత్తములుగా తీర్చిదిద్దాల్సింది కూడా మీరే. నువ్వు చెప్పేది అర్థం కావటం లేదమ్మా. అవునమ్మా, నా బిడ్డలకు మీరే రక్షణ భద్రత కల్పించాలి. అందరికీ రక్షణ కల్పించేది మేము కాదమ్మా, నీ భర్త. నాకు తెలుసమ్మా, నా భర్త యుద్ధరంగంలో ఉన్నారు. నా మనసు కూడా అక్కడే ఉంది. నేనిప్పుడు అక్కడికే వెళ్తున్నాను. యుద్ధభూమికి వెళ్తావా? అవునమ్మా, నాలో ఉన్న ఈ ఉద్వేగాన్ని, ఆందోళనని తట్టుకోలేకపోతున్నాను. దేనికమ్మా ఆందోళన? నీ భర్త మహావీరుడు. పెద్దిరాజు విజయం సాధించి వస్తాడు. అతనికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయి. నిండు ముత్తైదులా అలంకరించుకొని స్వాగతం చెప్పమ్మా. లేదమ్మా, నేను వెళ్ళాలి. నా మనసులో లేదు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి తీరాలి. ఆహా, భర్తను అమితంగా ఆరాధించే భారీగా నువ్వు పడే బాధను అర్థం చేసుకోగలవు. వెళ్ళిరమ్మా. నీ బిడ్డల్ని నువ్వు అప్పగిస్తుంది ఎవరికో కాదు, నీ తల్లికే అనుకో. కంటికి రెప్పలా కనుపాపలాగా చూసుకుంటాను. నువ్వు నీ భర్త విజయులై తిరిగొస్తారమ్మా. వెళ్ళమ్మా. అంతవరకు నీ బిడ్డలు నీ తల్లి దగ్గరే ఉన్నారనుకో.
రాజు స్నేహధర్మం కోసం యుద్ధానికి వెళ్ళాడు. శత్రువులను జయించాడు, వీరమరణం పొందాడు. అతడు చేసిన త్యాగం మరుపురానిది. పసివాడైన కాటమరాజు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. మహావీరునిగా మన్నన పొందాడు. అమ్మా మహారాణి, పెద్దిరాజు గారు వీరమరణం పొందారు. యువరాజు కాటమయ్య శత్రువులను సంహరించి విజయంతో తిరిగి వస్తారమ్మా. స్వామి! అయ్యా పల్లెకొండ అమాత్య, అయ్యా, తమరెవరు? నన్నెందుకు కలవాలనుకున్నారు? నేను పెద్దిరాజు గారు రాజ్యం నుండి వచ్చాను. ఈ దేశం మహారాజు పోలరాజు గారు పెద్దిరాజు గారి సోదరులేగా. తమరి సందేహమేమిటో నాకు అర్థం కాలేదు. పోలరాజు ఈ దేశానికి రాజు, నేను వారి మంత్రిని. పోలరాజు పెద్దిరాజుల వారి సోదరులే. అయితే ఆలమందల సంరక్షణ బాధ్యతలో భాగంగా వారు ఈ సీమకు రాజుగా రావాల్సి వచ్చింది. అన్నదమ్ముల రాజ్యాలు దూరభారం గనక వారు కలుసుకోవడం తక్కువ. వచ్చే శివరాత్రి ఉత్సవాలకు మా పోలరాజు మీ రాజ్యాన్ని సందర్శించే అవకాశం ఉంది. అక్కడ అందరూ క్షేమమే కదా? పల్లెకొండ గారు, జరిగిన విషయాలు మీ దాకా వచ్చినట్లు పెద్దిరాజు గారు స్వర్గస్థులే. మామా, పలికొండ, నాకు ఒక విచిత్రమైన కలొచ్చింది. అన్నగారు వదినగారు నన్ను దీవిస్తున్నట్టు కలొచ్చింది. నాకెందుకు వారిని వెంటనే చూడాలనిపిస్తుంది. ఘోరం జరిగిపోయింది మామా. ఆ? ఏం జరిగింది? యుద్ధంలో పెద్దిరాజు గారు వీరమరణం పొందారు. ఆ? మరి మరి వదిన గారు పిల్లలు? వారి జాడ తెలియడం లేదు మామా. నాకు తెలుసు. నా మనసు కీడు శంకిస్తూనే ఉంది. నా సోదరుడు, నా అన్న పెద్దిరాజు మరణ వార్తను నా హృదయం తట్టుకోలేకపోతోంది. ఆ వీరునికి మరణం లేదు. ఎవరో ఏదో కుట్ర పన్ని వెనక చాటున దొంగ దెబ్బ కొట్టి ఉంటారు. లేకపోతే ఆ వీరుడికి మరణం అసంభవం. నేను సహించలేకపోతున్నాను. నాకు ఈ రాజ్యం అక్కర్లేదు. వెళ్ళిపోతాను.
నా అన్న మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాను. మామా, బాధ కన్నా బాధ్యత ముఖ్యం. ఆవేదన కన్నా ఆలోచన ముఖ్యం. ఒకరి దుఃఖంతో మరొకరి మరణాన్ని మార్చలేము. అది విధి శాసనం. జనన మరణ కాలచక్రంలో జరిగే ప్రతి ఘటన ఒక విధి నిర్ణయంగా భావించాలి. మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అవును పల్లికొండ, నువ్వన్నది నిజం. మా అన్నగారి బిడ్డల జాడ కనుక్కొని కాటమయ్యను మా అన్నగారి సింహాసనంపై కూర్చోబెట్టాలి. యుద్ధం దేనికి ప్రభు? యుద్ధం కాటమయ్య రాజ్యం కోసం. వేరొకరి క్షేమం కోసం మన సింహాసనాన్ని ప్రమాద స్థితిలోకి తీసుకెళ్తున్నారా? శ్రీదేవి, ఒక రాజకుమార్తెగా రాజపత్నిగా జీవితం గడిపిన నీకు రాజనీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరపత్నివి. సింహాసనం అందించే భోగభాగ్యాలే కాదు, సింహాసనాన్ని రక్షించే ప్రయత్నంలో వచ్చే కష్టాల్ని కూడా మనం అదే విధంగా స్వీకరించాలి. ఆ ఈ అభిప్రాయం యుద్ధ సంరంభానికి సిద్ధపడవద్దని కాదు, కానీ ఆ యుద్ధానికి ఓ కారణం ఉండాలి కదా. ఈ సమరం సకారణమైనది. ఆ మాట నిలుపుకునే ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులెదురైనా ఏరిపారేస్తాం. అవసరమైతే ఆ అవసరం రాదు ప్రభు. మీరు విజయులై తిరిగొస్తారు. మామా, నన్ను పిలిపించిన కారణం? పల్లికొండ, నువ్వొక ముఖ్యమైన బాధ్యత నిర్వర్తించాలి. ఆజ్ఞ మామా. వరుసకు మేనమావమైనా కన్న తండ్రిలా నన్ను ఆదరిస్తున్న పెద్దలు మీరు. పరాయి దేశంలో ప్రజలు ఇక్కట్ల పాలైతే వారిని ఆదుకోవడానికి నిస్వార్థంగా, సాహసోపేతంగా సమరానికి సిద్ధమైన మీ సహృదయత మాకు ఆదర్శనీయం. అమ్మా, మామ శౌర్య ప్రతాపాలకు ఎదురులేదు. ఆనందంతో వీరతిలకం దిద్ది సాగనంపడ్డా. పల్లికొండ, మామా, ఆజ్ఞ ఇవ్వండి. పల్లికొండ, మన సైన్యాన్నంతా సమీకరించు. నిత్యం ఓంకారనాదం ప్రతిధ్వనించే శివక్షేత్రంలో ఆ పరమశివుని సన్నిధిలో నేను తీసుకున్న నిర్ణయానికి తిరుగులేదు. ఏ బాధ్యతనైనా నా తరపున నువ్వు స్వీకరించు. మీ ఆజ్ఞ మాకు శివాజ్ఞ మామా.
అమ్మా బొల్లావు మాత, నా వలురాజు వంశాన్ని సంరక్షించు. వారి వంశం నిర్వీర్యం కాకుండా కాపాడాల్సిన బాధ్యత నీదేనమ్మా. ముక్కోటి దేవతలారా, నా వలురాజు వంశాన్ని సంరక్షించండి. అమ్మా, నువ్వే కాపాడాలి తల్లి, నువ్వే కాపాడాలి. ఓలగెగియలో ఓలగెగియలో